అనేక రకములైన భయముల నుంచి నిన్ను విడిపిస్తాను. లోకంలో అనేక రకాలైన భయాలు మనిషికి. కొంతమందికి వ్యాధి భయం, సైతాన్ అంటే భయం, పామంటే భయం, కప్పంటే భయం, తేలంటే భయం, రకరకాలైన భయం నుంచి దేవుడు అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో నాకు కలిగిన భయం నన్ను తప్పించాను. ఈ లోకంలో అనేక సార్లుగా భయాలు శత్రు సమూహం రాజులు చుట్టుముట్టినప్పటికీ కూడా వాటి నుంచి దేవుడు చేసిన అతన్ని తప్పించినట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో చాలామంది అనేక రకాల భయం చేత బాధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. వ్యాధి అంటే భయం, వ్యాధి తగ్గుతూ తగ్గలేదనే భయం. కనుక మనము ఏదైతే భయపడతామో అదే మనకి గురిగా వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. యోగు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము, ఏది వచ్చినా నేను అనుకుంటున్నాను అది బహుగా భయపెడుతును, అది నాకు సంభవించినది. యోగు అనుకున్నాడు నాకు కుమార్తెలు ఏదైనా పాపం చేశారేమో అని భయపడ్డాడు. ఏదైతే అనుకున్నాడో అదే భయపడ్డట్టుగా మనము చూస్తున్నాం. భయపడుట వలన ఉరివచ్చు. మనం ఎప్పుడైతే భయపడతామో అది ఉరుగుతున్నట్టుగా చూస్తున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, నేను నీ తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరగా ఉంటేనే భయపడుతుంది. ఆదాము అవ్వలు ఏం చెప్పారంటే ఈ తోట పొలాలు మొత్తం తినండి కానీ ఈ పండు మట్టుగా తినవద్దన్నప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో జీతము మరణ భయం. కనుక ఈ ఆజ్ఞను అతిక్రమించడం వలన దేవుడి స్వరం వినగానే ఏం చెప్పేవాడు భయపడ్డట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో మనం దేనికి భయపడాల్సిన పని లేదు, కానీ దేవుడికి భయపడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం దేనికి భయపడవలసిన పని లేదు, కానీ దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ యొక్క నావ మీద పడుకున్నప్పుడు 12 మంది శిష్యులు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క గలలే సముద్రంలో మధ్యలోకి పోయిన తర్వాత సుడిగాలి పెను తుఫాను లేచినప్పుడు అలలు ఆ యొక్క గోడ మీద కొట్టినప్పుడు వారు భయపడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రభువా మేము చనిపోవడం నీకు ఇష్టమైనప్పుడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆయన లేచి గాలిని గద్దెంపగా అది మిక్కిలి నిమ్మలమైనట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో అనేక సార్లుగా మన కుటుంబాల్లో అనేకమైన అలజడులు, గాలి తుఫానులు లేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం గద్దించాలి. ప్రార్థన చేసినప్పుడు అవన్నీ సర్దనున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ లోకంలో వ్యాధి చేత నువ్వు భయపడుతున్నావా? లేమి చేత భయపడుతున్నావా? యేసు యొద్దకు రా. నీకు వచ్చిన ఏ సమస్య అయితే వచ్చిందో, ఏ కష్టం అయితే వచ్చిందో ఆ ప్రభుతో చెప్పుకొని ప్రార్థన చేసినట్టయితే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. లేమి దేనికి వస్తుందంటే నిద్రాశక్తిని విడుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిద్ర శక్తిని విడిచినట్లయితే నువ్వు మెలకుగా ఉండి పని చేసుకున్నట్లయితే నీ పిల్లలు కష్టార్థం అనుభవించదని వాక్యం ద్వారా తలవించావు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము నిద్రాశక్తిని విడవాలి. మేలుకొని మనము అప్పగించిన పని నమ్మకంగా పనిచేసినట్టయితే ఏ కొరత ఉండదు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. అనేక మంది ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. ఈ లోకంలో చాలాసార్లుగా ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి తగ్గదు అని భయపడుతున్నారు. కనుక అటు వారి వరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రమున ఆయన మహాగరుడా, మహాపరిశుద్ధుడా అని పరిశుద్ధమైన పాదాలు పొందుతున్నారు. అనేక రకాలుగా అనేక మంది బాధపడుతున్నారు. వ్యాధి చేత బాధపడుతున్నారు, లేమి చేత బాధపడుతున్నారు ప్రభువా, అప్పుల బాధ చేత బాధపడుతున్నారయ్యా. ఆయన వారికి ఉన్న కష్టమును బట్టి బాధపడుతున్నారయ్యా, వారికి ఉన్న శ్రమను బట్టి బాధపడుతున్నారయ్యా. వాటన్నింటిలో నుంచి ప్రభువా మీరు తప్పించండి మహారాజా, నీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏదేమైనప్పటికీ నీ కృపలో దాచబడ్డ విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. కొంతమంది మరణ భయం చేత బాధపడుతున్నారు ప్రభువా. ఆ మరణ భయం అన్నింటి నుంచి నేను విడిపిస్తానంటున్నా ప్రభువా. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిను తిరిగి బ్రతుకుతున్న ప్రకర్తండి. నీ యందు విశ్వాసం ఉంచుండగా వారికి కార్యం జరిగించిన మహారాజా నీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరేమి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని మన ప్రభు, మన రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామాన్ని బట్టి మీకు తిరిగి స్నాం తండ్రి. ఆమేన్.